మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం వద్ద ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాజరయ్యారు. హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్లో హిందూ దేవాలయాలపై ఉత్సవమూర్తుల విగ్రహాలపై దాడులు రోజురోజుకి పెరిగిపోయాయని ఆరోపించారు. 24 గంటల్లో నిందితులు పట్టుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక వీటిలో పనిచేసేటటువంటి కొన్ని దుండగులు ఉన్నారు. వాటిని ఐడెంటిఫై చేసి ఇంకా టీటీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అందరినీ కూడా ఎంక్వైరీ చేసి దుండగులు వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక సమస్య ఒక పార్టీలో, ఒక మతాల్లో, కులంలో కాదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక బహుసంఖ్యను ఆరాధించేటటువంటి ఒక విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఇది ప్రతి హిందూ మీద దాడిగా మనం భావించాలని చెప్పి ఇటువంటి ఒక సంఘటన జరిగి ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి మాత్రం తప్పకుండా వారికి జరుగుతుంది.